రెస్పెక్టెడ్ ట్యాక్స్ పేయర్స్, మీరు ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? కానీ ఏ బిజినెస్కి ఏ రిజిస్ట్రేషనో మీకు తెలియదా? సో ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన 7 ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్స్ నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మైసెల్ఫ్ సిఏ పరశురామ్ గౌడ్, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. ఇండియాలో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మేజర్గా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం స్ట్రక్చర్. సపోజ్ మీరు ఒక ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్, మీరు ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు సింగిల్గా ఓపెన్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మీ ఫ్రెండ్తో కలిసి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా బిజినెస్? సో మీరు సింగిల్గా స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, దాన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు, ప్రొప్రైటర్ అంటారు. లేదు మీ ఫ్రెండ్తో కలిసి మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు చేయాలనుకుంటున్నారు, అప్పుడు పార్ట్నర్షిప్లోకి వెళ్తారా, ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్తారా? సో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి, ప్రొప్రైటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, ప్రైవేట్ లిమిటెడా? సో ఇది మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు మనం ఫస్ట్ పాయింట్ మన స్ట్రక్చర్ ఏంటి, బిజినెస్ స్ట్రక్చర్. కమింగ్ టు సెకండ్ పాయింట్, ప్యాన్. అంటే మనం ప్రొప్రైటర్గా చాలామంది అంటారు ఏంటంటే ప్రొప్రైటర్గానే ఉంటారు, అలా బిజినెస్ నేమ్ శ్రీలక్ష్మి ట్రేడర్స్ అని పెట్టుకుంటారు. సార్ మా శ్రీలక్ష్మి ట్రేడర్ పైన పాన్ కార్డ్ వస్తుందా అంటే, ప్రొప్రైటర్కి పాన్ కార్డ్ సపరేట్గా ఉండదు. ఇంకా శ్రీలక్ష్మి ట్రేడర్స్కి అయినా కానీ ఇండివిజువల్ ప్యాన్. రాజు అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు ఫర్నిచర్ షాప్. అప్పుడు రాజు ఫర్నిచర్స్ అని అదే పేరు రాజు ఫర్నిచర్స్ అని పెట్టుకున్నాను అనుకోండి, రాజు ఫర్నిచర్స్తో పాన్ కార్డ్ రాదు. ఇంకా ప్రొప్రైటర్ పాన్ కార్డ్ రాజు పాన్ కార్డే రాజు ఫర్నిచర్స్కి పాన్ కార్డ్ అవుతుంది. వేరే పార్ట్నర్షిప్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పిన శ్రీలక్ష్మి ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీలక్ష్మి ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి పాన్ కార్డు ఉంటుంది. ఆ పాన్ కార్డుతోనే మనం జిఎస్టీ వస్తుంది, పాన్ కార్డుతోనే అన్నీ ఆ పాన్ కార్డుతోనే మనకు వస్తాయి. సో ఫస్ట్ ఇది స్ట్రక్చరు. సెకండ్ వన్ మన పాన్ కార్డు. ఆ పాన్ కార్డుతో కరెంట్ అకౌంట్. ఒక ప్రొప్రైటర్కి అయితే వాళ్ళ పాన్ కార్డే యూజ్ అవుతుంది, వాళ్ళ పాన్ కార్డుతోనే ట్రాన్సాక్షన్ చేయాలి. పార్ట్నర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే సపరేట్గా పాన్ కార్డు ఉంటుంది. కమింగ్ టు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఉద్యమ్ రిజిస్ట్రేషన్. ఉద్యమ్ అంటే దీన్ని మనం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కూడా అంటాం, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ రిజిస్ట్రేషన్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్కే మనం తీసుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ మనకి ఎందుకు అంటే, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ మనకు ఉండడం వల్ల బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి మనకి, ముద్ర లోన్ లాంటివి రావడానికి స్కోప్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఈ ఎంఎస్ఎంఈలో మన క్లాసిఫికేషన్ ఉంటుంది. మన మైక్రో ఎంటర్ప్రైజెసా, మీడియం ఎంటర్ప్రైజెసా, స్మాల్ ఎంటర్ప్రైజెసా, లార్జ్ ఎంటర్ప్రైజెసా? సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ. సో క్లాసిఫికేషన్ ఉంటుంది. దాని బ్యాంక్స్ లోన్లు ఇస్తాయి, ముద్ర లోన్ లాంటివి, సబ్సిడీస్ వస్తాయి. మెయిన్గా ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఈ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకి, సపోజ్ మీరు ఇప్పుడు శ్రీలక్ష్మి ట్రేడర్స్ అనే కంపెనీ ఉంది, వీళ్ళకి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉన్నది. వీళ్ళు XYZ ప్రైవేట్ లిమిటెడ్కి సప్లై చేశారు మెటీరియల్. చేసినప్పుడు వితిన్ 45 డేస్లో వాళ్ళు వీళ్ళకి పేమెంట్ చేయాలి. ఎందుకు? వీళ్ళకి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఏవైతే, కంపెనీస్ ఏవైతే, ప్రొప్రైటర్షిప్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు సప్లై చేసినప్పుడు వితిన్ 45 డేస్లో వాళ్ళు పేమెంట్ చేయాలి. 45 డేస్లో వాళ్ళు పేమెంట్ చేయకపోతే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో అది ఎగ్జంప్షన్ రాదు. ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్స్పెండిచర్ కింద అలో చేయరు. వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లో రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే, యాజ్ పర్ ది ఎంఎస్ఎంఈ యాక్ట్ ప్రకారం 45 డేస్లో పేమెంట్ చేయకపోతే వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్. చాలామంది ఉద్యమ్ రిజిస్ట్రేషన్ లైట్ తీసుకుంటారు, కానీ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అనేది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్. సో మనకు ఫస్ట్ స్ట్రక్చర్ తెలుసుకున్నాము, పాన్ కార్డు తెలుసుకున్నాము, తర్వాత ఉద్యమ్ రిజిస్ట్రేషన్, దాని బెనిఫిట్ తెలుసుకున్నాము. కమింగ్ టు జిఎస్టీ రిజిస్ట్రేషన్. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది అందరికీ అప్లికబుల్ కాదు. మీ టర్న్ ఓవర్, మీరు తెలంగాణలో బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, వెదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, మీరు ఒక సపోజ్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు, ఏబీసీ కన్సల్టెన్సీ ఆఫీస్. మీ సర్వీసెస్లోకి వస్తారు, 20 lakhs టర్న్ ఓవర్ దాటుతుంది మీరు ఫైనాన్షియల్ ఇయర్లో అనుకుంటే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోండి. 20 lakhs టర్న్ ఓవర్ దాటదు, జిఎస్టీ అవసరం లేదు. ఒక క్లాత్ స్టోర్ ఓపెన్ చేయాలని, బొటిక్ లాంటిది ఓపెన్ చేయాలనుకుంటున్నారు, టర్న్ ఓవర్ 20 lakhs దాటుతుందా? ఓకే, వెళ్ళండి కూడా దాటుతుందంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోండి. దాటదు, 20 lakhs టర్న్ ఓవర్ దాటదు, తీసుకోకండి. ఎప్పుడైతే దాటుతుందో అప్పుడే తీసుకోండి. ఏపీలో అయితే గూడ్స్, అదే బొటిక్ ఏపీలో ఓపెన్ చేశారనుకోండి, 40 lakhs వరకు మీకు అవసరం లేదు.
వేరే ఇదే కన్సల్టెన్సీ ఆఫీస్ మీరు ఏపీలో ఓపెన్ చేశారనుకోండి, కంపల్సరీ మీరు 20 lakhs క్రాస్ అవుతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మనకు అది జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మనకు అది యూజువల్ ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్ నా జిఎస్టీ రిజిస్ట్రేషన్ వీడియో ఉంటుంది, అందులో చూడండి మీరు ఎందుకు ఏ సర్కమ్స్టెన్స్లో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలనేది క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ట్రేడ్ లైసెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి అంటే, ట్రేడ్ లైసెన్స్ అనేది లోకల్ అథారిటీ. ఇప్పుడు మనం హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాం, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం లోకల్ మున్సిపాలిటీ నుంచి లేదంటే గ్రామ పంచాయతీ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని ట్రేడ్ లైసెన్స్ అంటాం మనం. అది ఇయర్లీ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. క్యాలెండర్ ఇయర్, కొన్ని స్టేట్స్లో క్యాలెండర్ ఇయర్ ఉంది, కొన్ని స్టేట్స్లో ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఉంది. అది ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఆ ట్రేడ్ లైసెన్స్ పర్టికులర్ ఫీజు ఉంటుంది, అది బేస్డ్ ఆన్ ఎంత మన స్క్వేర్ ఫీట్స్ ఎంత ఉంది, ప్లస్ అది ఏ ప్లేస్లో ఉందనేది ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు స్పెసిఫిక్గా స్టాండర్డ్స్ డిసైడ్ చేశారు. మన ఎస్ఎఫ్టీస్ ఉంటూ పర్ ఎస్ఎఫ్టీ అమౌంట్ ఉంటుంది, అది మనం అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మనకు స్ట్రక్చర్ తెలుసుకున్నాము, పాన్ కార్డ్ తెలుసుకున్నాము, ఉద్యమ రిజిస్ట్రేషన్ తెలుసుకున్నాము, జిఎస్టీ తెలుసుకున్నాము, ట్రేడ్ లైసెన్స్ కూడా తెలుసుకున్నాం. కమింగ్ టు నెక్స్ట్ లేబర్ లైసెన్స్ అనేది అన్ని ఆర్గనైజేషన్స్కి అప్లికబుల్ కాదు. కొంత లేబర్స్కి ఎవరినైతే అపాయింట్ చేసుకొని పే చేస్తారో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేబర్ అండ్ ఎంప్లాయీ? సో అది మీరు లేబర్కి ఎంప్లాయీకి డిఫరెన్స్ ఏంది అది తెలుసుకోండి. సో మీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు లేబర్ అంటే జనరల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, లేబర్స్ అనేది డైలీ వేజెస్ పే చేయాలి, లేదంటే వీక్లీ వేజెస్ పే చేయాలి. శాలరీ ఎంప్లాయీ అంటే శాలరీస్ పే చేయాలి. అండ్ కమింగ్ టు ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, వాళ్ళు కంపల్సరీ లేబర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు లేబర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అది మీకు లేబర్ రిజిస్ట్రేషన్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పిన బొటిక్ ఉంది, బొటిక్ లేబర్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ప్లస్ ఒక ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళ ఎంప్లాయీస్ 5 members 10 members ఉన్నారు, అప్పుడు అవసరం లేదు. 20 members కంటే ఎక్కువ ఉన్నారు, అప్పుడు అవసరం. సో లేబర్ లైసెన్స్. కమింగ్ టు ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్. ఇది చాలామంది అనుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ రెండు సేమ్ అయినా సార్, నాకు ఆఫీస్లో 200 rupees per month కట్ చేస్తున్నారండి. ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఏంటంటే, ఇది రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఆ స్టేట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి 150 rupees, కొంతమంది 150, అది స్లాబ్స్ ఉన్నాయి. 150 rupees ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి రికవర్ చేయాలి, కొంతమంది ఎంప్లాయీస్ నుంచి 200 rupees బేస్డ్ ఆన్ దర్ శాలరీ ప్యాకేజ్ స్లాబ్స్ ప్రకారం పర్ మంత్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయర్ రికవరీ చేసి గవర్నమెంట్కి పే చేయాలి. సో అది ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్. ఆర్గనైజేషన్ కూడా ఎగ్జాంపుల్, ఈ శ్రీలక్ష్మి ట్రేడర్స్ అనేది పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉందనుకోండి, ఈ పార్ట్నర్స్ ఈచ్ పార్ట్నర్ 2500 rupees పే చేయాలి. ప్లస్ ఆ ఆర్గనైజేషన్ శ్రీలక్ష్మి ట్రేడర్స్ 250, 2500 ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, మొత్తం 2,500 ఆర్గనైజేషన్ 2,500, మొత్తం 7,500 rupees ఇయర్లీ వన్స్ పే చేయాలి. ఈ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ వాళ్ళ బేస్డ్ ఆన్ సాలరీ 150 or 200 rupees, మినిమం 150, మ్యాక్సిమం 200 rupees రికవరీ చేసి అది ఎవ్రీ మంత్ గవర్నమెంట్కి ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి. సో అది ఫైల్ చేయకపోతే మళ్ళీ మీకు పెనాల్టీస్, ఇంట్రెస్ట్లు అవన్నీ పడతాయి. ఇది కంపల్సరీ అప్లికబుల్. కొంతమందికి ఎగ్జంప్షన్ ఉంది, అది మీకు రియల్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో ప్రొఫెషనల్ ట్యాక్స్. కమింగ్ టు నెక్స్ట్ ఫుడ్ లైసెన్స్. ఈ ఫుడ్ లైసెన్స్ కూడా అందరికీ అప్లికబుల్ అవ్వదు. రెస్టారెంట్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ, హ్యూమన్ కన్జ్యూమ్ చేసే ఏదైనా ఫుడ్ మీరు స్టాల్స్ కానీ పెట్టినప్పుడు ఫుడ్ లైసెన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఫుడ్ లైసెన్స్ కూడా అందులో మీకు తాత్కాల్ లైసెన్స్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఉంది, టర్న్ ఓవర్ లిమిట్స్ ఉన్నాయి. మీకు బిలో 12 lakhs ఉందనుకోండి, టర్న్ ఓవర్ బిలో 12 lakhs ఉంటుంది అనుకుంటే మీకు తాత్కాల్ రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో బిలో 25 lakhs మీకు ఉంటుంది అనుకున్నారనుకోండి, అంటే మీన్స్ లెస్ దెన్ మోర్ దెన్ 12 lakhs, లెస్ దెన్ 25 lakhs స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్, మోర్ దెన్ 25 lakhs సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్. ఇలాగా మనకు మీకు మీరు ఫుడ్ ఇండస్ట్రీస్లోకి వెళ్తే ఫుడ్ లైసెన్స్ అనేది మీకు అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఐఈసీ కోడ్. సో ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ ఇది కూడా అందరికీ అవసరం కాదు, కానీ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో మీరు డీల్ చేస్తూ ఉంటే ఇది కూడా మీరు ఐఈసీ కోడ్ని తీసుకోవాలి. ఐఈసీ కోడ్ తీసుకొని మీరు మీ బిజినెస్ని
రన్ చేసుకోవాలి. ఈ ఐఈసీ కోడ్ అంటే ఏంది? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్. మీరు ఏదైనా ఇంపోర్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ, లేదంటే మీ బిజినెస్ని ఎక్స్పోర్ట్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి, వాళ్ళకి ఐఈసీ కోడ్ కంపల్సరీ. లేదంటే గ్రానైట్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని వీళ్ళు ఇక్కడ నుంచి గ్రానైట్ అంతా అక్కడికి పంపించాలి, అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఐఈసీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. తీసుకుంటే మీకు ఎక్స్పోర్ట్ చేయడంలో కానీ, ఇంపోర్ట్ చేసుకోవడంలో కానీ మీకు ఫ్రీగా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. సార్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అందరూ చేసుకోవద్దు. అండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ టు సెక్యూర్ దట్ నేమ్. ఇప్పుడు రౌడీ బాయ్స్ అనే పేరు మీరు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు, మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేకపోతే ప్రొప్రైటర్షిప్ స్టార్ట్ చేస్తున్నారు, ఆ పేరుని ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ వాడుకోవద్దు అని మీరు అనుకున్నప్పుడు అప్పుడు ఆ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే మీకు ఆ పేరుని వేరే వాళ్ళు ఎవరు వాడుకోవడానికి ఉండదు, మీరే వాడుకోవచ్చు. అక్కడ ఏంటంటే చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, ఏంటంటే కంపెనీస్ సపోజ్ శ్రీలక్ష్మి ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ట్రేడ్ మార్క్ తీసుకున్నారు. అలా చేయకండి. అది మీరు మీ ఫ్యామిలీ అది కంపెనీ అయితే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరి పేరు పైన తీసుకొని అప్పుడు కంపెనీకి మీరు ఎంఓయూ ఇచ్చేసేయండి, మీ ఎన్ఓసి ఇచ్చేసేయండి. సో దట్ ఏంటంటే మీరు ఒకవేళ కంపెనీ సేల్ చేసినప్పుడు కానీ, కంపెనీ డార్మెంట్ అయినప్పుడు కానీ ఆ ట్రేడ్ మార్క్ అనేది ఇన్వాలిడ్ అవ్వదు. సో దట్ మీరు వేరే వాళ్ళకు కూడా ట్రేడ్ మార్క్ని ఇవ్వచ్చు, వేరే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ మీకు ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు అప్లికేబుల్ అవుతాయి. బేస్డ్ ఆన్ దట్ లిమిట్స్, బేస్డ్ ఆన్ దట్ ఎన్విరాన్మెంట్, బేస్డ్ ఆన్ దట్ నేచర్ ఆఫ్ ది బిజినెస్ ఈ మీకు అప్లికేబుల్ అవుతాయి. మీరు కూడా ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీకు ఇంకా ఏదైనా ఏ లైసెన్స్ గురించి అయినా మీకు డౌట్ ఉందా? ఏ రిజిస్ట్రేషన్ గురించి అయినా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను దాని గురించి క్లియర్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్స్ టు ది సిఏ డెస్క్.